51 యెషయా గ్రంథం 51:13 కూడా చదువుకున్నా. యెషయా గ్రంథం 51:13. బాధపెట్టువాడు నాశనం చేయుటకు సిద్ధపడునప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యం బాధపడుచు ఆకాశములను సృజింపజేసి భూమి పునాదులను వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరుచుదువా? ఇక్కడేమంట ఫర్గెట్ ద లార్డ్ దై మేకర్. ఇక్కడేముంది? మేకర్ అంటే సృష్టి. తెలుగులో ఏముందంటే సృష్టికర్త అనే పదాన్ని వాడటం జరిగింది. కానీ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మేకర్ అంటే అర్థం ఏంటిది? మనల్ని రూపించేవాడు. అంటే ఇక్కడ నీ సృష్టికర్త అయిన దేవుడిని నువ్వు మరిచెదవా? అంటే నిన్ను రూపించి నిన్ను అంటే ఒక కుమ్మరి ఏ విధంగా అయితే కుండను అంటే ఒక మట్టిని రూపిస్తారో అటువంటి ఆ రూపాన్నిచ్చే దేవుడిని నువ్వు మరిచెదవా అని అడుగుతున్నాడు. అందుకే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన దేవుడు మనల్ని ఏం చేయడానికి ఉన్నాడు? రూపించటానికి. అనుదిన జీవితంలో దేవుడు మనల్ని ఏం చేయాలనుకున్నాడు? రూపించాలనుకుంటున్నాడు. మనల్ని సరి అయిన రూపంలోనికి తేవాలనుకున్నాడు. సరి అయిన ఒక స్వభావంలోనికి దేవుడు మనల్ని తేవాలనుకున్నాడు. అందుకే మన అలవాట్లు కానీ మన స్వభావం కానీ దేవునికి అనుకూలంగా మార్చబడాలంటే మనని మనం వ్యక్తిగతంగా దేవునికి సమర్పణ చేసుకోవాలి. అందుకే కొంతమంది షరతులు పెట్టుకునే, ఇగో నాకు నచ్చినట్టు నువ్వు ఉండు, నీకు నచ్చినట్టు నేను ఉంటాను అలాంటి అర్థం ఏంటిది? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకరినొకరు మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ సమస్య కూడా ఎక్కువ. భార్య భర్తలకు సమస్య ఎక్కడ వస్తుంది? భర్త మలిచినట్టుగా భార్య మలుచుకోకపోవడం. అంటే భర్త ఏమంటాడు, ఇట్లా ఇది అని చెప్పినప్పుడు భార్య ఉండకపోయేసరికి వీళ్ళకి గొడవ వచ్చేస్తుంది. ఒకవేళ భార్య మలిచినట్టుగా భర్త గొడవ వచ్చేస్తుంది. అందుకే గొడవలు కాకుండా ఉండాలి అంటే ఏంటి? సమస్య పరిష్కారం ఏంటిది? వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వినాలి, వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు వినాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఏమవుతుంది? కొన్ని రోజులు బాగానే నడుస్తుండొచ్చు, కానీ మొత్తానికే మోసం వస్తుంది. తర్వాత ఏమైపోతుంది? ముదిరిపోయి అప్పుడేమంటారు? నువ్వు చెప్పినట్టు నేను విన్నాను, నేను చెప్పినట్టే నువ్వు వినమని వీళ్ళు కూర్చుంటా. భార్య కూర్చోవచ్చు లేదా భర్త కూర్చోవచ్చు. కొంతకాలం ఏముంటుంది? సరే నువ్వు చెప్పినట్టు నేనంటా, నేను చెప్పినట్టు నువ్వేనో. సరే నేను చేసినట్టు నువ్వు చెయ్యి, నువ్వు చేసినట్టు నేను చేస్తా అంటే ఒక రాజీ పడిపోయినటువంటి వాతావరణంలో పోతా. కొన్నాళ్ళు పోతుంది. తర్వాత వీళ్ళకి ఒక ఈగో వచ్చేస్తుంది, అహంకారం. ఎలాగో ఇన్బిల్ట్గా అహంకారం అనేది ఉంటుంది. అదేం చేస్తుంది? వీళ్ళకి ఏమని చెప్తుంది? ఇగో నువ్వేం చేస్తా, నీ భర్త చెప్పినట్టు నువ్వు వినటం కాదు, నువ్వు చెప్పినట్టే నీ భర్త తినాలి అనేసరికి ఏమి కొంచెం ఉప్పొంగి ఏమంటుంది? ఇంకా భర్త చెప్పింది వినటం మానేస్తుంది. ఇప్పుడు ఈమె చెప్పిందే భర్త చేయాలి అనే కాన్సెప్ట్లోనికి ఆ ఒక ఆలోచనలోనికి వచ్చేస్తుంది. అప్పుడు భర్త కూడా ఏం చేస్తాడు? లేదు నువ్వు చెప్పినట్టు నేను ఎందుకంటా, నేను చెప్పినట్టే నువ్వు వినమని ఈయన. అప్పుడు గొడవ ఇంకా పెద్దగా అయిపోతుంది. అందుకే కొంతమంది ఏమనుకుంటారు? రాజీ పడిపోయి నా భార్య చెప్పినట్టు నేను వింటే సమస్య ఉండదు అనుకుంటారు, భర్త చెప్పినట్టు నేను వింటే సమస్య ఉండదు అనుకుంటారు. అదంతా మూర్ఖులు చేసే పని. అది సమస్య ఇంకా పెద్దగే అవుతుంది. ఎందుకంటే కొన్నాళ్ళు, 1 నెల, 2 నెలలు, 3 నెలలు, పోనీ 6 నెలలు లేదా 1 సంవత్సరం, దానికి మించి కాదు, కొన్నాళ్ళ వరకు ఏదో నడుస్తుంది. తర్వాత ఒకరి మీద ఒకరికి ఏమైపోతుంది? ఇంకా అహంకారం పెరిగిపోయామంట. నువ్వు చెప్పినట్టు నేను ఎందుకంటా, నేను చెప్పినట్టు నువ్వేనా. అట్లా ఏదో ఒక విషయంలో భార్య భర్తను అనచాలని చూస్తుంది, లేదా భర్త భార్యను అనచాలని చూస్తుంది. తల్లిదండ్రులు పిల్లల్ని అనచాలని చూస్తారు, పిల్లలు తల్లిదండ్రులు అనచాలని చూస్తారు. కాబట్టి ఇదంతా కాదు, ఇదంతా ఏంటంటే ఒక తాత్కాలికమైన పరిస్థితి. అందుకే ఈరోజు ఏం చేయాలి అంటే దేవుని యొక్క ఏం కావాలి? దేవుని రూపించే విధంగా దేవుడు ఏం చేయాలి? మనల్ని రూపించాలి. అంటే మనం దేవునికి సమర్పణ చేసుకో. యేసు రక్తం చేత మనల్ని మనం ఏం కావాలి? కడుక్కుంటూ, ప్రభువా ఇదిగో నన్ను నేను చేతికి అప్పగించుకుంటున్నాను, నన్ను నువ్వు రూపించు,
దేవుడు మనల్ని రూపించినప్పుడు ఏం కాదు, మనం కూడా దేవుడి మీద తిరగబడకుండా, వ్యతిరేకించకుండా, వాదించకుండా, నువ్వేం చేస్తున్నావని ప్రశ్నించకుండా, నిలదీయకుండా, ప్రభుని నువ్వేం చేసినా నాకు సమ్మతే, నా జీవితంలో నువ్వేం చేసినా నాకు సమ్మతే, ఆ విధమైన మనస్తత్వం మనలో ఉంటే మనం ఖచ్చితంగా రూపింపబడతాం పరిపూర్ణతలోనికి. మన స్వభావం కానీ, మన అలవాట్లు కానీ, మన జీవిత విధానం అంతా కూడా పూర్తిగా మార్పు చెందుతుంది. అందుకే ఏం కావాలంట, మన సృష్టికర్తని దేవుని మనం మర్చిపోవద్దు. సృష్టికర్తని దేవుడు అంటే అర్థం ఏంటిది? ఆయన మనకు కుమ్మరై ఉన్నాడనే సంగతి మర్చిపోవద్దు. నా జీవితంలో దేవుడు నాకు కుమ్మరి ఉన్నాడు, కుమ్మరి ఏం చేయాలి? నా దేవుడు నన్ను ఏం చేయాలనుకుంటున్నాడు? నన్ను రూపించాలనుకుంటున్నాను. నన్ను ఆయన స్వభావంలోనికి, ఆయన ఒక అలవాట్లోనికి నన్ను తీసుకొని రావాలనుకుంటున్నాను. అందుకే దయచేసి మనుషులు రూపించాలనుకున్నప్పుడు మనుషుల చేతిలోకి వెళ్ళిపోదు. మనం ఎవరి చేతిలోనే ఉండాలి. కుమ్మరి చేతిలో మట్టి ఉన్నంత వరకు ఏముంటుంది? అడుగుతున్నా, కుమ్మరి చేతిలో మట్టి ఉన్నంత వరకు కుమ్మరికి అనుకూలంగా ఏం చేస్తాడు? రూపిస్తాడు. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? ఇప్పుడు దేవుడు ఆ పని చేయాలనుకున్నప్పుడు భార్య వస్తుంది, లేదా భర్త వస్తారు, లేదా తల్లిదండ్రులు వస్తారు, వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఇక మట్టి ముద్దని నేను తీసుకొని వాళ్ళేదో రూపం చేయాలని చూస్తారు, వాళ్ళకు అనుకూలంగా రూపించాలని చూస్తారు. అప్పుడు నువ్వు సమ్మతించావు అనుకో, దేవుడు కూడా ఏమంటాడు? సరే నేను జోక్యం చేసుకోండి, సరే నీకు నచ్చినట్టుగా ఏం చేసుకో. అప్పుడు ఏమవుతుంది? మనుషులు తమకు అనుకూలంగా నిన్ను మలుచుకొని, తమ అవసరాలకు నిన్ను వాడుకొని తర్వాత ఏం చేస్తా? నిన్ను ఎత్తికి వదిలేస్తా. అందుకే దయచేసి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అనా? అందుకే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది? మనం ఎవరి చేతిలోనే ఉండాలి? దేవుని చేతులు. అంటే ఆయన చేతిలో మట్టి కుండగా, అంటే మట్టి ముద్దగా ఉంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని రూపిస్తాడు. మన అనుదిన జీవితంలో మనము రూపింపబడటమే కావాలి. ఈ భూమి మీద ఉన్నంత కాలము మనము రూపింపబడాలి, లేకపోతే ఏం కాదు. అందుకే మనం చూసినట్లయితే మోషేను 40 సంవత్సరాల వరకు దేవుడు ఏం చేశాడు? ఆయన జీవితంలో కార్యం చేసి ఆయనను ఒక గొప్ప ఘనమైన పాత్రగా చేసుకున్నాడు. ఆయన ద్వారా దేవుని సేవ జరిగింది, ఆయన ద్వారా దేవునికి మహిమ వచ్చింది. అలాగే పేతురు, పౌలు, ఇలా ఎంతోమంది భక్తులను వాళ్ళు ఏం చేశారు? తమను తాము దేవునికి సమర్పించుకున్న కారణాన్ని బట్టి దేవుడు వారి జీవితంలో జోక్యం చేసుకొని నానా పరిస్థితుల ద్వారా, నానా వ్యక్తుల ద్వారా, నానా స్థితిగతుల ద్వారా వారిని ఏం చేశాడు? ఒక రూపంలోనికి. ఎటువంటి రూపము? ఘనత వహించే, అంటే ఘనమైన ఘట్టముగా, అంటే ఘనమైన పాత్రగా వారిని చేయటం జరిగింది. దేవుని చేతిలో వాడుకునే పాత్రగా వారిని చేయటం జరిగింది. అందుకే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది? దేవుడు మనకేమై ఉన్నాడు? కుమ్మరి. ఆయన మనకు కుమ్మరి ఉన్నాడు. ఆయన మన సృష్టికర్త అయి ఉన్నాడు. కేవలం సృష్టికర్తే కాదు, ఆయన మన అనుదిన జీవితంలో మనం ఏం చేయాలనుకున్నాడు? కుమ్మరి ఏ విధంగా అయితే ఒక మంటి ముద్దను ఒక పాత్రగా, తనకు నచ్చిన పాత్రగా చేస్తాడో ఆ విధంగా అనుదిన జీవితంలో మనను కూడా తనకు నచ్చిన విధంగా మనల్ని మార్చాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మనమేం కావద్దు? ఎవరి చేతిలోకి వెళ్ళిపోవద్దు? మనుషుల చేతిలోకి వెళ్ళిపోవద్దు. మనుషుల చేతిలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది? మనుషులు ఏం గారు దేవుని చిత్తం మేరకు మనల్ని రూపించరు. వాళ్ళు ఏం చేస్తారు? తమకు అనుకూలంగా రూపించుకుంటారు. తమకు అన్ని విధాలుగా కంఫర్ట్గా ఉండే రీతిగా వీరిని ఏం చేస్తారు? రూపిస్తారు. అందుకే ఈరోజు చాలామంది ఎవరి చేతిలో నుంచి వెళ్ళిపోతున్నా? దేవుని చేతిలో నుంచి వెళ్ళిపోయి ఎవరి చేతిలోకి వెళ్ళిపోతున్నా? మనుషుల చేతిలోకి వెళ్ళిపోతున్నా. తల్లిదండ్రుల చేతిలోకి, భార్య చేతిలోకి, భర్త చేతిలోకి, లేదా ఇంకా వేరే ఇంకా రకరకాల చేతిలోకి వెళ్ళిపోయి వాళ్ళకి అప్పగించుకున్నారు. ఇదిగో నా భవిష్యత్తు నీ చేతిలో ఉంది, ఇదిగో నా లోకం నువ్వే, నా భవిష్యత్తు నువ్వే, నా సమస్తము నువ్వే, నువ్వు లేకుండా నేను ఉండలేను, లేదా నువ్వు చెప్పినట్టు నేను వింటాను. ఇలా ఏదో ఇలాంటి డైలాగులు కొట్టి వాళ్ళకి ఏం చేస్తారు? తమను తాము అప్పగించుకుంటారు.
అలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది? వాళ్ళు వీరి భవిష్యత్తుని ఏం చేస్తారు? మంచిగా చేస్తారా, చెడగొడతారా? దేవుని ప్రణాళిక చొప్పున వీరు కట్టబడకుండా వీరిని నాశనం చేసే విధంగా. మొదట్లో వీళ్ళకి ఏమనిపిస్తుందా? నా భవిష్యత్తు ఇదిగో నా భర్త చేతిలో నేను ఉంటే మంచి భవిష్యత్తు నాకు ఉంటుంది, నా తల్లిదండ్రుల చేతిలో ఉంటే నాకు మంచి భవిష్యత్తు నాకు ఉంటుంది అని వీళ్ళు భావిస్తుండొచ్చు. కానీ కొన్ని రోజులకే తెలిసిపోతుంది వీళ్ళ భవిష్యత్తు ఏమైపోయింది. ఉండాల్సిన అంటే సరి అయిన భవిష్యత్తు కూడా ఉండకుండా పోయింది అనే విషయం వారికి అర్థమవుతుంది. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? ఏమర్థం చేసుకోవాలి? ప్రార్థన చేయాలి. మనం ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, నేను ఎట్టి పరిస్థితుల్లో మనుషుల చేతిలోనికి వెళ్ళను, మనుషుల చేతిలోనికి వెళ్ళను. ఎందుకంటే నా కుమ్మరివి ఎవరు? నువ్వే. నేను నీ చేతిలో ఒక మంటి. నేనెప్పుడు నేల మట్టిగా ఉన్నప్పుడు, ఎప్పుడు ఆదామును చేసినప్పుడు నేల మీద ఉన్న ధూళిని తీసుకొని ఒక ఆకారాన్ని చేశాడు. అదే దేవుడు అప్పుడు శరీరాన్ని రూపించాడు, జీవాయువును ఊదాడు, ఆత్మను సృష్టించాడు. ఇప్పుడు మన జీవితాన్ని చేయాలనుకుంటున్నాడు. మన స్వభావాన్ని, మన అలవాట్లను, మన ఆలోచన విధానాన్ని, మన ప్రవర్తన విధానాన్ని ఏం చేయాలి? రూపించాలనుకుంటున్నాను. కాబట్టి ఆ ఒక గొప్ప కార్యం మన జీవితంలో జరుగులాగున మనని మనం ఏం చేసుకోవాలి? దేవునికి అప్పగించుకోవాలి. అందుకే ప్రతిసారి పదే నేను చెప్తూ ఉన్నాను. ఎందుకు అంటే అంత్య దినాల్లో ఉన్నా, చివరి దినాల్లో ఉన్నా, పరిస్థితులు బాగాలేని పరిస్థితి, విషమిస్తున్న పరిస్థితి. జనాలు చూస్తే ఎంత భయంకరమైన జనాలు, ఎంత భయంకరం. ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి ప్రయాణాలు వాళ్ళవి, ఆశలు వాళ్ళవి. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం కూడా ఏం కావద్దు? మనుషుల చేత రూపింపబడిన వారంగా, మనుషుల చేతిలోకి వెళ్ళిపోయిన వారంగా ఉండొద్దు. అందుకే మనం ఎప్పుడు కూడా ఎవరి చేతికి అప్పగించుకోవాలి? దేవుని చేతికి. ప్రభా, ఇదిగో నన్ను నేను చేతికి అప్పగిస్తున్నా. నా ఆత్మ, ప్రాణం, శరీరం మీద అధికారం, పూర్తి అధికారం నీకే ఉంది. నీ చిత్తం మేరకు నన్ను రూపించు, నీ ఆలోచన మేరకు నన్ను రూపించు. నేను నీతో వాదించను, నేను నిన్నేం చేయను? ఎదిరించను. అయ్యా, నువ్వేదో చేస్తున్నావని నిన్ను సందేహించి నీ మీద నేను సనగను, గునగను. నన్ను నేను చేతికి సమర్పించుకుంటున్నాను అని దేవునికి సమర్పించుకుంటే అప్పుడేమవుతుంది? దేవుడు మంచి ఆకారంలోనికి మనని తీసుకొస్తాడు. మంచి ఆకారంలోనికి దేవుడు మనల్ని తీసుకొస్తాడు. అందుకే ఏం కావాలి? మనని మనం ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి అప్పగించుకోవాలి.